బిక్కుబిక్కుమంటూ ఎప్పుడూ బతక్కు. అది బతుకే కాదు. నీ ఒంట్లో శక్తి ఉంది, ఒళ్ళొంచి కష్టపడగలవు, అనుకుంటే ఏదైనా సాధించగలవు. ఇంకెందుకు బిక్కుబిక్కి మానాలి? దేన్ని చూసి భయపడాలి? నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే అందరూ భయపెట్టేస్తారు. చివరకు బయటకు వెళ్తుంటే సడన్గా పడే ఓ వర్షం కూడా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏది ఆలోచించుకు, ఏదైనా చేయాలంటే చేసేయి. ఫలానా పని చేస్తే ఎవరేమనుకుంటారో అని ఎవరి వైపు దిక్కులు చూడకు. నీ లైఫ్ నీది, నీ గమ్యం నీది, నీ నిర్ణయం నీది. నీ లైఫ్లో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇతరులకు ఇవ్వకు. ఫుట్బాల్ ఆడుకొని నిన్ను అటు ఇటు కాకుండా తయారు చేస్తారు. నువ్వు చేసేది తప్పైనా ఒప్పైనా చేసేయి. తప్పు చేస్తే అనుభవం వస్తుంది, ఒప్పు చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. నష్టం ఏం లేదు. అంతేకాని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఏ పని చేయకుండా బద్ధకంగా బెడ్ మీద దొరలాడకు. ఈ క్షణం శ్వాస తీసుకోగలుగుతున్నావంటే, నువ్వు ఇంకా బతికి ఉన్నావంటే చాలా అదృష్టం చేసుకొని ఉన్నట్లు లెక్క. తిండి, నిద్ర లాంటి జంతు సమానమైన పనులతోనే నీ జీవితాన్ని ముగించకు. నీ జీవితానికి ఒక పర్పస్ ఉంది, దాన్ని గుర్తించు, కష్టపడు. నిన్ను చూసి నీకు ముచ్చటేయాలే కానీ ఏమీ సాధించలేకపోతున్నందుకు నీపై నీకు అసహ్యం వేయకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రతి మనిషి లైఫ్లో ఓ 5 ఏళ్ళు కీలకమని. ఎస్, ఏ జీవితానికైనా 5 ఏళ్ళు చాలు జీరో నుండి హీరో కావడానికి. ఒక్క 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని కష్టపడు. ఆ తర్వాత నువ్వే స్థాయికి ఎదుగుతావో నువ్వు కూడా ఊహించలేవు. ఇది పక్కా రాసి పెట్టుకో.